డబ్బు వచ్చింది వచ్చినట్టే ఖర్చయిపోతోంది. అప్పులు తీరడం లేదు. వ్యాపారాలు దిష్టి పట్టినట్టు అనిపిస్తోందా? జీతం పెరగడం లేదా? ఇవన్నీ మనం నిజ జీవితంలో అనుభవిస్తున్న కష్టాలే. అవునా కాదా? అవును. మరి ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి? అది ఈ వీడియోలో చూద్దాం. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఇలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు భయపడవలసిన అవసరం లేదు. అస్సలు భయపడకండి. మన పెద్దలు ఒక సింపుల్ కానీ శక్తివంతమైనటువంటి పరిహారాన్ని మనకెప్పుడో అందించారు. ఇదందరూ మీరు కూడా చేస్తూనే ఉన్నారు. కానీ మీకు ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చెప్దాము అన్న ఆలోచనతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నా. ఏమనుకుంటున్నారు అందరూ? కమెంట్ చేయండి. అదే అండి, ఐశ్వర్య దీపం లేదా ఉప్పు దీపం. ఈ వీడియోని స్టెప్ బై స్టెప్ ఒక్క పాయింట్‌ని కూడా మిస్ అవ్వకుండా చెప్తాను. మీరు కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా విని, స్కిప్ చేయకుండా విని, ఇదే రూపంలో మీరు 41 వారాలు ఈ ఉప్పు దీపం లేదా ఐశ్వర్య దీపంని ఇంట్లో పెట్టినట్టయితే మీ కష్టాలు చాలా వరకు తగ్గిపోతుంది. మరి ప్రారంభిద్దామా? ముందుగా ఐశ్వర్యం అంటే ఏంటి? దీపం అంటే మీకు తెలుసు. అగ్నితో వెలిగిస్తాము. ఆ అగ్ని ఏంటి? మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వృద్ధి చెయ్యడం. అవునా కాదా? మరి ఈ ఐశ్వర్యం అంటే ఏంటి? శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరమైన రోజు. రాళ్ళ ఉప్పు, మళ్ళీ చెప్తున్నా, రాళ్ళ ఉప్పు మీద నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించే పూజ. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఎక్కువగా అంటే డబ్బు నిలవని వాళ్లకు, వచ్చిందంతా ఖర్చు అయిపోయే వారికి, అప్పులున్నవారు, వడ్డీలు పెరుగుతున్న వారికి, వ్యాపారంలో లాభం లేని వారికి, ప్రతి చిన్న విషయంలో దిష్టి తాకింది అనిపించే వాళ్లకు, కొత్త వ్యాపారం మొదలు పెట్టే వాళ్లకు, ఆదాయం ఉపాధి లేని వారికి, అలాగే ఇతరులు వ్యాపారం పెడితే మా వ్యాపారం తగ్గిపోతుందేమో అని ఆలోచనలు ఉండే వాళ్ళందరికీ ఈ ఐశ్వర్య దీపం పెట్టడం చాలా శ్రేష్టం. ఇంకా సైన్స్ ప్రకారం వెళ్ళామంటే ఉప్పు ఎందుకు ఉపయోగిస్తామండి? మనం మామూలుగా నెగటివ్ ఎనర్జీ తీయడానికి, దిష్టి తీయడానికి. ఉప్పులో ఉన్న ఎవరికి తెలియని శక్తి ఏంటంటే నెగటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తుంది. అది దీపం అనేది పాజిటివ్ ఎనర్జీ, లక్ష్మీ కటాక్షాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి మీరు కింద వేసే ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసి దానిపైన నువ్వుల నూనె లేదా నెయ్యితో పెట్టిన దీపంతో మీకు పాజిటివ్ ఎనర్జీ, మీరు ఏం కోరుకుంటారో దానిలో ఉన్న చీకటినంతా పారద్రోలేసి వెలుతురుని చేకూర్చి మీ జీవితాలను సుఖమయం చేస్తుంది. ఇది ఐశ్వర్య దీపం అంటే. అర్థమైందా? ఐశ్వర్య దీపం అంటే అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో? కమెంట్ చేయండి. తరువాత ఈ ప్రొసీజర్ చేయడానికి, ఐశ్వర్య దీపం పెట్టడానికి స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి, ఇప్పుడు ఎలా చేయాలో కూడా నోట్ చేసుకోండి, లేదా ఈ వీడియోని స్లో మోషన్లో పెట్టి కూడా వినండి. ఆ వస్తువులన్నీ మీ దగ్గర ఉన్నాయో లేదో చూసుకోండి. 2 పెద్ద మట్టి ప్రమిదలు, ఒకదానిపైన ఒకటి. ఒక ప్రమిదలో దీపం పెట్టాం కాబట్టి ఒకదానిపైన ఒకటి పెట్టి అందులో దీపం పెడతాము. తరువాత 1/4 కేజీ రాళ్ళ ఉప్పు లేదా కొద్దిగా మీ అవకాశాన్ని, మీ అర్హతకు సరిపోయేంత విధంగా రాళ్ళ ఉప్పు. ఇది మామూలుగా మనము ఇంట్లో కూరల్లో వాడుకునే సన్నని ఉప్పు కాదండి, కల్లుప్పు అంటారు కదా, దాన్ని. తరువాత పసుపు, కుంకం, బియ్యపిండి, మూకుడులో సరిపోయే విధంగా ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె. ఇవి 2 వేయాలండి. ఇప్ప నూనె, ఆ నూనె, ఇవి అవి వాడచ్చా అంటే వాడకూడదు. తరువాత 2 ఒత్తులను ఒకటిగా చుట్టుకోవాలి. నైవేద్యంగా ఏం పెట్టాలి? పాలు, పళ్ళు,
పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా ఒకటి మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. చాలా తక్కువ వస్తువులు మీకందరికీ ఇంట్లో అనుకూలంగా దొరికే వస్తువులు. తరువాత లక్ష్మీదేవి విగ్రహం లేదా లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా కూడా చాలు. మొదటిదేంటంటే ఈ వస్తువులన్నీ మీరు సరిచేసుకున్న తరువాత పీఠం సిద్ధం చేసుకోవాలి. ఇది ఎప్పుడు చేయాలి? శుక్రవారం ఉదయం కానీ, సాయంకాలం కానీ చేసుకోవచ్చు. ముందుగా ఈశాన్య మూల. ఈశాన్య మూల అంటే మీరు తూర్పుకి, ఉత్తరానికి మధ్యలో ఉన్నది ఈశాన్య మూల. అక్కడ నేలను శుభ్రం చేసి పీఠాన్ని సిద్ధం చేసుకున్నారు. రెండవ స్టెప్ ఏంటంటే పసుపు తీసుకొని ప్రమిదలను సిద్ధం చేసుకోవడము. పసుపు తీసుకొని అందులో కొద్దిగా నీటిని కలిపి ఆ ప్రమిదల చుట్టూ పూసి ఆ ప్రమిదకు కుంకంను పెట్టాలి. 4 వైపులా కుంకాన్ని పెట్టి ఒకదానిపైన ఒకటి పెట్టి స్టెబిలైజ్ చేసుకోవాలి. మూడవ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. అదే ఉప్పు వేయడం. పైన ఉన్న ప్రమిదలో కాస్త రాళ్ళ ఉప్పు పొయ్యండి. దాని మీద పసుపు, కుంకుమ చల్లండి. చిన్న ప్రమిద ఒకటి ఉప్పు మధ్యలో పెట్టండి. దానికి పసుపు, కుంకుమ పెట్టండి. ఫస్ట్ ఈశాన్య మూలలో అంతా సిద్ధం చేసుకుంటారు. ప్రమిదలకు పసుపు పూసి దానిపైన 2 ప్రమిదలు పెట్టి ఆ పైన ఉన్న ప్రమిదలో పూర్తిగా ఉప్పును నింపి ఆ ఉప్పు పైన మళ్ళీ ఒక చిన్న దీపము పెట్టి దానిలో ఈ 2 ఒకటిగా చేసుకున్న ఒత్తిని ఉంచి నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపానికి పసుపు కుంకుమ పెట్టి అక్కడ మీరు దీపదేవతను నమస్కరిస్తూ శ్రీం బ్రజి 108 సార్లు జపం చేస్తూ ఓం శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమః ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తూ దీపాన్ని వెలిగించి మీ కష్టాన్ని తొలగించమని అమ్మవారికి చెప్పి వేడుకోవాలి. దీని తరువాత మీ శ్రీం బ్రజి ఓం శ్రీం మహాలక్ష్మీ దేవ్యై నమః ఈ మంత్ర జపం పూర్తయిన తరువాత నైవేద్యంగా పటిక బెల్లం, పళ్ళు, పాలు లేదా కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించి హారతినిచ్చి ఆ హారతిని మీరు కళ్ళకద్దుకొని శక్తిని స్వీకరించాలి. క్లియర్గా ఉంది కదండి ఎలా పెట్టాలి అనేసి. దీని తరువాత ఏం చేయాలంటే మరుసటి రోజు మీరు ఏం చేయాలి అంటే శనివారం ఉదయం ఈ ఉప్పు మొత్తాన్ని తీసేసేయాలి. ప్రమిదలు కడిగేసి పెట్టేసుకొని తరువాత మళ్ళీ నెక్స్ట్ వారానికి ఉపయోగించవచ్చు. ఇప్పుడు తీసేసిన ఉప్పుని ఏం చేయాలంటే ఆ ఉప్పుని నీటిలో కలిపి బయట ఎవరు తొక్కని ప్రదేశంలో పోసేసేయాలి లేదా నదిలో కలిపితే ఇంకా మంచిది. ప్లాట్లో అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు సింక్లో పోసి వదిలేసేయచ్చు. ఇది మీరు భావన ఎలా ఉండాలంటే ఈ ఉప్పుతో పాటుగా మీ ఇంటన ఉన్న దారిద్ర్యం, అప్పులు కూడా కరిగిపోతున్నాయి అని భావిస్తూ చేయాలి. మరి ఇది ఎన్ని వారాలు చేయాలి? నియమాలు ఏంటి? సంకల్పం తీసుకోండి. 11 వారాలు చేస్తారా? 16 వారాలు చేస్తారా? 21 లేదా 41 శుక్రవారాలు చేస్తారా? 41 శుక్రవారాలు చేస్తే శాశ్వత ఫలితం వస్తుందని శాస్త్రం చెప్పుతోంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే శుక్రవారం రోజు మాత్రమే చేయాలి. మధ్యలో ఆపకూడదు. ఒకసారి సంకల్పం తీసుకుంటే 41 వారాలు కంటిన్యూగా చేయాలి. ఇక్కడ ఇంట్లో వాడే వంట ఉప్పుని వాడకూడదు. కల్లుప్పు, రాళ్ళ ఉప్పుని మాత్రమే వాడాలి. ఇంకా ఇది ప్రాక్టికల్గా ప్రతి వారము ఇబ్బంది పడకుండా అమ్మవారి అనుగ్రహంతో చేసిన వాళ్ళకి 41 శుక్రవారాలు చేసిన వాళ్లకు ధన సంబంధిత ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోతాయి. చాలామందికి తొలగిపోయింది కూడా. అలానే ఈ పూజ ప్రారంభించేదానికి ముందుగా గణపతికి నమస్కరించుకోండి. అన్ని గణాలకు అధిపతి అయిన గణపతి మీకు ఈ విషయంలో అన్ని గణాలతో పాటు గణపతి కూడా సహకరించాలి అని నమస్కరించుకోండి. తరువాత ఇప్పుడు మనకి ఏమేం తెలిసింది?
ఐశ్వర్య దీపం అంటే ఏంటి? కావలసిన వస్తువులేంటి? దీన్ని ఎలా పెట్టాలి? పీఠం ఎలా సిద్ధం చేసుకోవాలి? ఉద్యాపన ఎలా చేయాలి? మంత్రజపం ఏం చేయాలి? ఆ తర్వాత ఎన్ని వారాలు చేయాలి అన్నది కూడా తెలిసిపోయింది. అంటే మీకంతా అర్థమైనట్టే కదా! చక్కగా చేసుకోవచ్చు కదా! శుక్రవారాల్లో ఏ శుక్రవారమైనా ప్రారంభించొచ్చు. ఉదయమైనా చేసుకోవచ్చు, సాయంకాలమైనా చేసుకోవచ్చు. మాసిక ధర్మం వచ్చిన వారం మాత్రం ఆపేసి, లేదా సూతకం వచ్చిన వారం మాత్రం ఆపేసి, మళ్ళీ కంటిన్యూగా చేసుకోవచ్చు. అదే పనిగా మళ్ళీ ఇంకొక వారం చేసుకోవచ్చు కదా అనేసి ఊర్లకు వెళ్ళడం, అలా చేయడం, అడ్వాంటేజ్ తీసుకోవడం మంచిది కాదు. మీరు ఈ ఐశ్వర్య దీపం పెడతారో పెట్టరో ఓం శ్రీ మాత్రే నమః అనేసి కమెంట్లో చేసి తెలపండి. చేస్తాము, చెయ్యము అనేసి. ఈ పరిహారం నమ్మకంతో చేయవలసినది. ఎవరైనా చేయవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. అలాగే డబ్బు కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేసి, వాళ్ళకి కూడా మీరు సాధించినట్లు శక్తివంతమైనటువంటి సమాధానాలు, శక్తివంతమైనటువంటి పరిహారాలు వారికి కూడా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు, శక్తివంతమైన పరిహారాల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీ అందరి కుటుంబాలపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.